సాహిత్యాభిమానులకి స్వాగతం. జీవనలీలకి స్వాగతం. కాకాసాహెబ్ కాలేల్కర్ వారి జీవనయాత్రలో దర్శించిన వివిధ జలరాశుల గురించి రచించిన రచన ఇది. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు మనకు చక్కని తెలుగులో అనువదించి అందించారు. మరి ఈ భాగంలో నదీ సరోవరం చూద్దాం. మన దేశంలో ప్రకృతి తన సౌందర్యాన్ని విచ్చలవిడిగా ప్రదర్శించే స్థానాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఆశ్రమంలో 24 గంటలు బాపూజీ సాన్నిధ్యంలో గడిపిన వారికి బాపూజీ మహత్వం, వారి భావాలు తెలియనట్లు మన దేశంలో ఉన్నవారికి వాటి ప్రకృతి రామణీయకత తెలియకపోవచ్చు. మాణికపురం నుంచి ఝాన్సీ వెళ్తున్నాను. దారిలో హరాల్పూర్, రోహక్ల మధ్య చక్కటి సువిశాలమైన దృశ్యం చూశాను. అది నదా సరోవరమా తెలియలేదు. చుట్టుప్రక్కల చెట్లు బాగా తీరానికి దగ్గరగా ఉన్నాయి. ఇది నది కాదు, సరోవరం అనటానికి ఎంతమాత్రం సందేహం లేదు. సరోవరమైతే 4 దిక్కులా గట్లు ఎత్తుగా ఉండాలి. ఇక్కడ ఎదురుగా ఒక పర్వతం సమీపారణ్యాన్ని ఆశీర్వదిస్తూ నిలబడింది. నీటిలో చూసేవారికి కొండ ఉల్టాగా దర్శనమిస్తోంది. గడ్డం ఉంచుకొని బుర్ర గొరిగించుకునే ముసల్మాను వలె ఈ కొండ నెత్తిమీద నున్నగా ఉంచుకొని దిగువను అరణ్యం అట్టే పెట్టుకున్నది. వంతెనకు ఎడమదిక్కున జలమధ్యంలో ఒక లంక ఉన్నది. అది 1-2 అడుగుల పొడుగు, 1 మూరెడు వెడల్పు. నీటి మీద వెనుక 6 అంగుళాల ఎత్తు ఉన్నది. దాని దర్పం చూసి తీరాలి. అది కొండతో ఒడ్డున నిలబడి, నీవు తమాషా చూస్తున్నావు, నన్ను చూడు, ఎంత చక్కగా జలవిహారం చేస్తున్నానో అంటున్నది. అయితే ఇది నదా సరోవరమా? ఇప్పుడిప్పుడే బేల్తాల్ స్టేషన్ దాటినది. ఈ ప్రదేశమంతటా చెరువులు ఉండవచ్చు, కానీ నమ్మకం కుదరలేదు. పెట్టిలో కూర్చున్న వారిని అడగవచ్చు, కానీ దీపావళి రోజు కావటం వలన ప్యాసింజర్ బండి అయినప్పటికీ అందులో ప్రాంతీయ ప్రయాణికులు లేరు. ఒకవేళ ఉన్నా వారి వద్ద నుంచి తెలుసుకోవాల్సిన సమాచారం లభించే అవకాశం అంతగా ఉండకపోవచ్చు. యుగ యుగాల నుంచి జీవనయాత్ర విషమంగా తయారై ప్రజల జీవితంలో జీవనసారం పూర్తిగా హరించుకుపోయినది. ఏదైనా అడిగినా వచ్చే సమాధానం చాలా ఉపేక్షతో విషాదకరంగా ఉంటుంది. ప్రజలకు ఆసక్తి అభిలాష బాగాలేదు. రసగ్రహణ పారీణత, ఉత్సాహం, కల్పనాశక్తి జాతిలో నానాటికి మృగ్యమవుతున్నాయి. చక్కని దృశ్యాలు చూసిన మీదట విషాదకరమైన భావాలకు, ఆలోచనలకు తావీయవచ్చునా? ప్రయాణంలో 1-2 మ్యాపులు ఎప్పుడూ నేను కూడా తీసుకువెళ్తాను. ఈ కాలంలో ఇటువంటి సాధనములు అనాయాసంగా దొరుకుతాయి. నేను రోడ్ మ్యాప్ ఆఫ్ ఇండియా పైకి తీశాను. హర్పాల్పూర్, మౌరన్పూర్ల మధ్యగా పొడవైనది దక్షిణాన్నించి ఉత్తరానికి ప్రవహిస్తూ బౌత్వాలో వెళ్ళి కలుస్తున్నది. బౌత్వా సహాయంతో హిమ్మత్పురం వద్ద నీటిని యమున చరణాంకితం చేస్తున్నది. మరి ఈ నది పేరేమి అని మ్యాప్ను అడిగాను. అది నెమ్మదిగా జవాబిచ్చింది, చూడు, ఎక్కడో వ్రాసి ఉంటుంది అని. నిజంగా వెంటనే పేరు దొరికింది, ధసాన్. ఇంత శాంతమైన అందమైన నదికి ధసాన్ అని పేరు పెట్టారా? ఎందుచేత? ఇది దానికి నిజంగా అవమానం. నేను ఈ నదికి ప్రసన్న అని పేరు పెడతాను, మందస్రోత అని అంటాను, లేదా హిమాలయాలను క్షమించమని అడిగి మందాకిని పేరుతోటే పిలుస్తాను. ధసాన్ అని పేరు పెట్టిన ప్రజాకవి ఏ ఋతువులో ఈ నదిని చూసి ఆ పేరు కల్పించాడో ఎవరికి తెలుసు? వర్షం కుండపోతగా పడవచ్చు. సమీప పర్వతాలు మేఘాలను దిగువకు లాగుతూ ఉండవచ్చు.
జలధారలు పొంగిపొరలి ఉత్తర దిశను వేగంగా ప్రవహించి ఉండాలి. చుట్టూ ఉన్న కొండలు ఉంటాయా పడిపోతాయా అనే శంక కూడా కలిగి ఉంటుంది. అటువంటి సమయంలో లోకకవి చూడండి, ఈ ధసాన్ దుష్టతనం పులకేశి మహారాజు సైన్యం ఉత్తరాన్ని జయించడానికి బయలుదేరి వస్తున్నట్లు వస్తోంది అని అంటాడు. కానీ ఇప్పుడు మాత్రం గోకులంలో బాగా అల్లరి చేసి తల్లి యశోద వద్ద ఏమీ ఎరుగని గంగిగోవులా నిలబడ్డ చిన్ని కృష్ణుని వలె ప్రశాంతంగా, మందంగా, అందంగా నది ప్రవహిస్తోంది. ఉదయం ఫలహారం వేళ అనుకోకుండా ఇటువంటి గృహస్థు లభిస్తే ఎలా వదిలిపెట్టడం? నెత్తి కొట్టుకు తిన్న తర్వాత స్నేహబృందం అంతా గుర్తుకు వచ్చారు. ప్రియమిత్రులకు ధసాన్ శుభదర్శనం చేయించడం ఎలాగా? నా వద్ద కెమెరా లేదు. రైలులో నుంచుని ఫోటో తీయటం సాధ్యం కాదు. ఫోటోకి ఉండే శక్తి మాత్రం ఎంత? ఫోటో వలన పూర్తిగా లభ్యమైతే కష్టపడి ప్రయాణాలు ఎందుకు చేస్తారు? నేనే కవినైతే ఈ దృశ్యాన్ని చూసి హృదయంలో కలిగే భావాలను కవితా రూపంలో ప్రకటించేవాడిని. అటువంటి భాగ్యం నాకు లేదు. పాలు త్రాగలేక మజ్జిగ త్రాగినట్లు ఒక ఉత్తరం వ్రాయనారంభించాను. ఝాన్సీకి దాదాపు 50 మైళ్లలో ఉన్న ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి భారతదేశాన్ని భక్తితో సందర్శించే కుతూహలం కలవారంతా తప్పక వస్తారు. స్టేషన్ బర్వాసాగర్, 14/11/1839. తేదీ 16/11/1839. ధసాన్ వెళ్ళి ఓర్చా సమీపంలో బేత్వా నదిని చూసినది. ఈ నది కూడా సుందరమైనదే. ఈ నదీ ప్రవాహంలో చాలా రాళ్ళు, చెట్లు ఉన్నాయి. దాని లావణ్యంలో లోపం ఏమీ లేదు. చాలా దూరం వరకు ఓర్చా మందిరం, మహలు కనిపిస్తున్నాయి. నీటిలో పంకం ఎంతమాత్రం లేదు. అనావిల పంకరహితమైన స్వచ్ఛమైన ఈ నదిని చూశాక ఝాన్సీ చేరుకున్నాము. అక్కడ శ్రీ మైథిలీ శరణ్ గారి సోదరులు సియారాం శరణ్ గారు, చారుశీల శరణ్ గారు తమ కుటుంబంలోని వారితో నాకు తమతో భోజనాన్ని పట్టించుకుని మరీ తరలివచ్చారు. కావ్యపఠనం చేసి కావ్యాలను నిర్మించే ఈ కవిబంధువులు ప్రకృతిని హృదయానికి ప్రత్యక్షం చేసుకొనక కావ్యం ద్వారా సందర్శిస్తారు. బహుశా ఈ కారణం చేత ఈ కవులు ధసాన్, బేత్వాలను గురించి ఏమీ వ్రాసి ఉండరు అనుకుని తిన్నగా ఇలా అడిగాను. ఈ నదులను గురించి మీరేమీ వ్రాయకపోతే మీరు నిందాపాత్రులు. సియారాం శరణ్ గారు వారి వినయశీలంతో నన్ను ఓడించారు. ఏమని? సోదరులు మైథిలీ శరణ్ గారు ఈ నదులను కీర్తిస్తూ బుందేలుఖండానికి చెందిన ఈ నదులు సౌందర్యం చేత గంగా యమునలను మించిపోతాయి అని ఉల్లేఖించారు. అందుచేత వారు తమ ఉపాలంభానికి గురికారు. ఈ నదుల మీద నేనేమీ వ్రాయలేదు. నేనేమో పెద్దవాణ్ణి అయ్యాను. ఇంకా వ్రాయవలసినది చాలా ఉన్నది అని చెప్పారు. ధసాన్ మూలనామం దశార్ణ అని వారి వలన తెలిసినది. బేత్వా పేరు వేత్రవతి అని నాకు ముందే తెలుసును. దశార్ణ, దశ, ఆణ్, దశాణ, ధసాన్. ఈ ఉత్పత్తి తెలిసాక నేను ఊహాకల్పనలతో కట్టిన గాలిమేడ కుప్పగా కూలిపోయినది. రుజువులు, సాక్ష్యాలు లేకుండా కల్పనలతో పరిశోధనలు చేసే నాబోటివారు దేశంలో చాలామంది ఉండవచ్చు. వారి తప్పులను పట్టుకునేటందుకు రుజువులు లేని పక్షంలో ఆ ఊహాకల్పనలే నిజాలుగా చరిత్రకెక్కుతాయి. కొంతమంది అభిమానులు బయలుదేరి ఇటువంటి కల్పనలు నిజాలుగా భావించి వితండవాదం చేస్తారు. నేను ఇదివరకు ఒకసారి వతి, మతి నామాంతమందు కల నదుల జాబితా పేర్కొన్నాను. ఈ కారణం చేత వేత్రవతి గుర్తులో ఉన్నది. తీరమందు వేప చెట్లు, బేంత్ చెట్లు పెరుగుతాయి కనుక వేత్రవతి. దృషద్వతి, సరస్వతి, గోమతి, హాత్మతి, బాఘుమతి, ఐరావతి, సాగరమతి,
వేగమతి, మాహిష్మతి, చరణ్మవతి, భోగవతి, శరావతి ఈ నదులన్నీ ఇవాళ జ్ఞాపకం వస్తున్నాయి. ఇంకా వెతికితే 5-10 నదులు దొరుకుతాయి. మహాభారతంలో తీర్థయాత్రా ప్రకరణంలో అనేక నదుల ప్రశంస వచ్చినది. పరశురాం, విశ్వామిత్రుడు, బలరాముడు, నారదుడు, దత్తాత్రేయుడు, వ్యాసుడు, వాల్మీకి, సూతుడు, సేనక ఆది ప్రాచీన భూగోళవేత్తలు, లోక సంచారులు అనేక నదుల పేర్లను చెప్తారు. మన దేశంలోని నదుల పేర్ల పుట్టుపూర్వోత్తరాలు, అందులో నిబిడీకృతమైన కల్పన, కావ్యము, భక్తి వీట్లను గురించి ఎవరూ ఇంతవరకు పరిశోధన చేయలేదు. మరి భారతీయ జీవనము ఎలా సమృద్ధమవుతుంది? నవంబరు 1939. ఇది జీవనలీలలో ఘసాన్ నది గురించి. వచ్చే భాగంలో మరో జలరాశి గురించి చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.